హలో ఎవరివన్, వెల్కమ్ టు మూవీ రివ్యూ. పెద్ది రిలీజ్ ఎప్పుడు, అసలు సినిమా రిలీజ్ అవుతుందా లేదా, ఎందుకు సినిమా డిలే అయిందన్నది వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కానీ నచ్చితే లైక్ చేయరి. పెద్ది చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సినిమా పైన. ఏ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఒక పాట రిలీజ్ అయితే వైరల్ అవుతుంది. ఆ పాటల డ్యాన్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, రామ్ చరణ్ అన్న పర్ఫార్మెన్స్ కావచ్చు, ఏ దానిలో చూసుకున్నా సరే కూడా పెద్ది అంటే ఒక్కొక్కరికి ఈ రేంజ్ ఎక్స్పెక్టేషన్ ఉంది. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు చూద్దాం అన్న కాడికి ఒక్క మన టాలీవుడ్లోనే కాదు పాన్ ఇండియా మొత్తం వెయిట్ చేస్తుంది ఈ సినిమా కోసం. ఆ రేంజ్ ఇంపాక్ట్ అయితే 2 పాటలు ఒక 2 టీజర్లతోనే సినిమా క్రియేట్ చేసింది. బుచ్చిబాబు అన్న ఏం ప్లాన్ చేసిండో, ఎట్లా ప్లాన్ చేసిండో తెలియదు కానీ ఖాళీ 2 పాటలు రిలీజ్ అయినాయి, చిన్న 2 టీజర్లు రిలీజ్ అయినాయి అంతే. ఆ రెండింటి ఇంపాక్ట్ ఏ రేంజ్ అంటే సినిమా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వైరల్ అవుతుంది. ఆ రేంజ్లో అయితే ఇంపాక్ట్ క్రియేట్ చేసింది పెద్ది. సినిమా ఎందుకు లేట్ అయింది, ఎందుకు రిలీజ్ అయితే లేదు, ఎందుకు ప్రొడ్యూసర్స్ కూడా రిలీజ్ డేట్ అప్డేట్ చేస్తలేరని చెప్పేసి అంటే దీనికి మెయిన్ రీజన్స్ ఒక 3 సాలిడ్ రీజన్స్ అయితే ఉన్నాయి. ఒకటి, అనుకున్న టైంకి షూటింగ్ కంప్లీట్ కాలే. షూటింగ్ వీళ్ళు అనుకోరు, ఆ మధ్య కొంచెం చరణానికి చిన్న దెబ్బ తగలడం, ఆ చరణాన్న అయ్యప్పమాల వేసుకున్నందుకు కొన్ని ఏదైతే ఐటమ్ సాంగ్ ఉందో ఐటమ్ సాంగ్లో ఆ టైంలో పర్ఫామ్ చేయకపోవడం, కొన్ని షెడ్యూల్స్ డిలే, ఒక వర్షం వల్ల కొన్ని షెడ్యూల్స్ డిలే కావడం, ఇట్లా అనుకున్న చిన్న రీజన్ల వల్లే కొంచెం లేట్ అయింది. వేరే దగ్గరికి పోయి షెడ్యూల్ చేసిన టైంలో కొంచెం హీరో చరణ్ టైం లేకపోవడం, హీరోయిన్ టైం లేకపోవడం, షెడ్యూల్స్ రీషెడ్యూల్ కావడం వల్ల, సో చిన్న రీజన్స్ వల్ల కొంచెం షూటింగ్ అయితే అనుకున్న దానికన్నా లేట్ అయింది. ఇది ఒకటైతే. సెకండ్ వచ్చేసి సినిమా విఎఫ్ఎక్స్ ఏదైతే ఉందో, సినిమాకి సంబంధించిన గ్రాఫిక్స్, ఇవన్నీ గ్రాఫిక్స్, ఈ ఒక పర్ఫెక్ట్ పిక్చర్ ఏదైతే రావాలో, ఈ వర్క్ ఏదైతే ఉందో దానివల్ల కూడా కొంచెం లేట్ అయింది. రెహమాన్ గారు బీజిఎం అయితే బీజిఎం పాటలన్నీ అయితే ఆన్ టైం రెడీ అయినాయి. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఏంటని చెప్పేసి అంటే కరెంట్ సిచ్యువేషన్ ఒక పాట షూటింగ్ పెండింగ్ ఉంది. ఆ ఐటమ్ సాంగ్ అది కూడా ఇప్పుడు చరణ్ మాలలకైనా బయటకు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు చరణ్ యాక్సెప్ట్ చేసిండు. చరణ్లో ఉన్న గొప్పతనం ఏంటంటే చరణ్ ఎంతగానో దేవుడిని నమ్ముతాడంటే నిజంగా వేరే అంటే చాలామంది అంటే వేరే వాళ్ళని తక్కువ చేస్తున్నట్టు కాదు. చరణ్ అయ్యప్ప మాల వేసుకున్న తర్వాత నేను మాలలు ఉన్నప్పుడు అంటే సినిమా షూటింగ్ టైంలో సినిమా యాక్ట్ చేస్తా కానీ గీసంటి పాటలు మాలలు ఉన్నప్పుడు మాత్రం నన్ను అని చెప్పేసి క్లారిటీగా చెప్పేసిండు. అంటే అంత ఏమంటారు చిత్తశుద్ధితో అయితే ఉండడం చాలా గ్రేట్. అంత స్టార్డమ్ వచ్చిన తర్వాత కూడా అంత చిత్తశుద్ధితోనే అంత పద్ధతిగా ఉండడంటే మాత్రం చాలా గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ చరణ్ అన్న ఈ విషయంలో మాత్రం. చరణ్ అన్న ఇప్పుడు ఏదైతే ఉందో దీనిలో ముగ్గురు పేర్లు వినిపిస్తుంది. 3 పేర్లు ఐటమ్ సాంగ్. 1 పూజ హెగ్డే వినిపిస్తుంది, 2 మునాల్ ఠాకూర్ వినిపిస్తుంది, 3 వచ్చేసి రీసెంట్గా నిన్నటి నుంచి ఒక కొత్త పొగారు వచ్చింది. ఏంటంటే ఆమె మొన్న అఖండ 2లో కూడా ఆమె చేసింది కదా, ఆమె పేరు గుర్తొస్తలేదు సడన్గా. ఆ ముగ్గురు పేర్లు అయితే వినిపిస్తున్న ఐటమ్ సాంగ్లో చరణ్తో చేస్తారని చెప్పేసి నాకు తెలిసి ఈ వీక్లోనో నెక్స్ట్ వీక్లోనో ఆ పాట కూడా కంప్లీట్ అయిపోతే షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. బట్ ప్రొడ్యూసర్స్ ఇప్పుడు ఐపీఎల్ సీజన్ అని చెప్పేసా, లేకపోతే ఈ టైంలో రిలీజ్ కరెక్ట్ డేట్ అని చెప్పేసి రీజన్ తెలియదు కానీ షూటింగ్ లేట్ అయింది అయితే మాత్రం ఒక రీజన్ అది మనకు తెలుసు. ఐటమ్ సాంగ్ పెండింగ్ ఉంది, అది కూడా తెలుసు. బట్ మిగతా ఎందుకు లేట్ చేస్తున్నారు అనేది తెలుసలేదు. చరణ్ కూడా అఫీషియల్ అప్డేట్ ఇచ్చిండు, తొందరలోనే మీకు కొత్త డేట్ అలైన్ చేస్తామని చెప్పి. అంటే ఒక సినిమా మీద ఈ రేంజ్ ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు అది ఎంత తొందర రిలీజ్ అయితే సినిమాకి అంత గ్రిప్ వస్తుంది, సినిమాకి అంత మంచి కనెక్షన్స్ వస్తాయి. పాన్ ఇండియా రేంజ్లో, ఇంటర్నేషనల్ రేంజ్లో కూడా పోయింది పాట. చికిరి పాట అయితే మన దేశాలు దాటి పోయింది. అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా, భూటాన్, ఆ ఒక్క దేశం అని కాదు, ఎక్కడెక్కడైతే ఉన్నారో అందరూ ఆ పాటకి ఇట్లా అడిక్ట్ అయిపోయారు మొత్తం. ఆ రేంజ్లో ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది ఆ పాట. ఇంత హైప్ ఉన్న పాట, ఇంత హైప్ ఉన్న సినిమా ఎంత తొందర రిలీజ్ అయితే పబ్లిక్ అంత తొందరగా ఓన్ చేసుకుంటారు ఆ సినిమాని. బట్ ఇక్కడ ఈ డిలే అవుతుంది, కొత్త డేట్ అనౌన్స్మెంట్ చేస్తాము అంటే నెక్స్ట్ ఇప్పుడు ఎండాకాలం పోయినాక వానాకాలం వస్తుంది. వానాకాలంలో మనకు తెలిసిందే. సో అట్లా కాకుండా మంచి టైం చూసి ఎంత తొందరగా రిలీజ్ చేయడం అనౌన్స్మెంట్ చేస్తే ప్రొడ్యూసర్స్కి, ఇంకా చరణ్ ఫ్యాన్స్కి అయితే చెప్పే అవసరం లేదు. బుచ్చిబాబు అన్న ఏం ప్లాన్ చేసిండో తెలియదు కానీ చాలా గట్టిగా ప్లాన్ చేసిండు. ఒక దిక్కు నుంచి హనుమంతుని గెటప్ కావచ్చు, ఇంకో దిక్కు నుంచి అంటే కుస్తీ ఫైల్మెన్, హనుమంతుని గెటప్ అంటున్నా, కుస్తీ ఫైల్మెన్ గెటప్ కావచ్చు, ఇంకో దిక్కు నుంచి క్రికెటర్ గెటప్ కావచ్చు, చరణ్ డ్రెస్సులు కానీ, చరణ్ లుక్ కానీ, చరణ్ బాడీ కానీ, ఇంకా చరణ్ ఒక్కటి చెప్పనీకి లేదు. ఇంకా నెక్స్ట్ టీజరో ట్రైలరో రిలీజ్ అవుతుంది, దానిలో కొత్త చరణ్ అయితే మాత్రం చూస్తారు ఈ సినిమాలో. మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. చరణ్ మీరు ఎంతగానం అనుకుంటారా, ఎంతగానం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోరు, దాని అన్నింటికి 100కి 110% చరణ్ డెలివరీ అయితే ఉంటుంది ఈ సినిమాలో. వేరే రేంజ్, ఇంకా మైండ్ పోతుంది ఒక్కొక్కరికి. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే చరణ్ 100% వస్తుంది.
నేనైతే ఇంకా ఎంత తొందరగా రిలీజ్ డేట్ వస్తుందా, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న కాడికైతే వెయిట్ చేస్తున్నా. తొందరగా అఫీషియల్గా రావాలని చెప్పి చరణ్ అన్న కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, అఫీషియల్గా ఇచ్చారు. ఏదైతే రిలీజ్ డేట్ ఉందో ఈ రిలీజ్కి ఆ డేట్కి సినిమా రిలీజ్ అయితే లేదు. కొత్త డేటు చాలా తొందరగా అప్డేట్ చేస్తామని చెప్పారు. కానీ ఎప్పుడు తొందరగా అండి అప్డేట్, తొందరగా అంటే ఎప్పుడు అప్డేట్ చేస్తారు? ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తారు. అసలు ఆ సినిమాలో చరణ్ అన్న ఎట్లనన్నా అసలు ఎట్లుంటుందో సినిమా. క్రికెట్ బ్యాక్డ్రాప్ మనకు తెలిసిందే, మన ఇండియాలో క్రికెట్కి ఉన్న క్రేజ్. అసలు చరణ్ అసంటే కనుక బ్యాట్ పట్టుకొని ఆ టీజర్లు ఉంది కదా, టీజర్ ఉన్నట్టు అసలు షాట్లు కొడుతుంటే ఎవరికైనా ఎన్ని రోజులు ఆగిపోతే అవుతుంది? ఎవ్వరికి ఆగిపోద్ది కాదు. నేనైతే తొందరగా అఫీషియల్గా వస్తే సినిమాకి ప్లస్ అవుతుంది అని చెప్పి అనుకుంటున్నా. వీడియో మీకు ఎట్లా అనిపించిందో, మీరు ఎప్పుడో తొందరగా రిలీజ్ కావాలనుకుంటారా కామెంట్లో తెలియజేయరి. వీడియో కానీ లైక్ చేయరి. జై హింద్.